నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశం మనం చూసుకుంటే అమెరికా పైన తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడిందనమాట. అమెరికన్లు అసమర్థులని చెప్పేసి ఇరాన్ దేశీయుల నమ్మకం పొందడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పేసి సంచలనమైన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బహేర్ గాలిబాఫ్ గారు పాకిస్తాన్లో వారాంతంలో జరిగిన శాంతి చర్చలు విఫలమవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలలో ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్న గాలిబాఫ్ మనం చూసుకుంటే అమెరికా ప్రతినిధులు ఇరాన్ అధికారుల విశ్వాసాన్ని పొందలేకపోయారని తెలిపారు. చర్చలకు ముందు మాకు అవసరమైన సదుద్దేశం, సంకల్పం ఉన్నాయని నేను నొక్కి చెప్పాను. కానీ గత 2 యుద్ధాల అనుభవాల కారణంగా మాకు ఎదుటి పక్షం పైన నమ్మకం లేదని చెప్పేసి గాలిబాఫ్ గారు సోషల్ మీడియాలో అయితే ఒక పోస్టు పెట్టడం జరిగిందనమాట. ఇరాన్ ప్రతినిధి బృందంలోని నా సహచరులు ముందు చూపుతో కూడిన ప్రతిపాదనలు లేవనెత్తారు. కానీ ఈ విడత చర్చల్లో అమెరికా చూసుకుంటే చివరికి ఇరాన్ ప్రతినిధి బృందం విశ్వాసాన్ని పొందడంలో విఫలమయ్యింది. ఇస్లామాబాద్లో జరిగిన 21 గంటల పాటు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి. దీంతో పెలుసుగా ఉన్న 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం పైన సందేహాలు నెలకొన్నాయని చెప్పి తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి నిరాకరించడమే చర్చలు విఫలమవ్వడానికి ప్రధాన కారణమని పేర్కొంది. వారు అణ్వాయుధాన్ని కోరబోమని, అలాగే దానిని త్వరగా సాధించడానికి వీలు కల్పించే సాధనాలు కూడా కోరబోమని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయితే ఇరాన్ను కోరడం జరిగింది. భవిష్యత్తులో మీరు అణ్వాయుధాలు తయారు చేయమని చెప్పి మాకు మాట ఇవ్వాలని తెలపడంతో ఇరాన్ మేము మాట ఇవ్వము, మా యొక్క అణ్వాయుధాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడంతో అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. అలాగే అమెరికన్లు అసమర్థులని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.